ఇది వినండి మీరు 4 ఎపిసోడ్లలో ఉంటుంది. స్టార్ట్ అయ్యా బాబు, సౌండ్ పెట్టి. ఒక 6 ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినవి. అవి ఆరోపణలుగానే మిగిలిపోయి ప్రూవ్ చేయలేకపోయిన గవర్నమెంట్ ఫెయిల్యూర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. ఫస్ట్, రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది అంటారు భయ్యా. ఇప్పుడు ఆ రిషికొండ ప్యాలెస్ ఎవరిది? గవర్నమెంట్ అని తేలింది. అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అలానే వైజాగ్ పోర్ట్లో డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి గారే తెప్పించినారు అంటారు ఎలక్షన్ టైంలో. ఇప్పుడు తీరా చూస్తే అసలు డ్రగ్సే కాదంట. సెకి ఒప్పందం సక్రమైందే కాదంటారు. ఇప్పుడు మీరే సక్రమైంది అంటుంటారు. ఒకసారి ఆ జత్మనాని సంస్కారవంతమైన సోప్ అంటారు. ఇప్పుడు అసలు అది XXX సోపే కాదంటుంటారు. వివేకానంద రెడ్డి గారి కేసులో ఎక్కడాగాను ఫ్యామిలీ జోలికి రాకూడదని వివేకానంద రెడ్డి గారిని కత్తి తీసుకొని నరికి చంపినారంటారు. మరి వాళ్ళ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అన్న నిదర్శనం అది. ఇంకోటేదో మర్చిపోతున్నానే. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు ఉందంటారు. కట్ చేస్తే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. అన్ని ఆరోపణలు అంత ఫేక్ న్యూస్ అనే తేలుతుంది కదా. వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ మిషన్ రన్ చేస్తున్నారు కాబట్టి. మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బౌ.